in the future. So thank కాకినాడ నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనులకు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు రాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత 3 ఏళ్లుగా కాంట్రాక్టర్లకు సుమారు 70 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లింపు జరగకపోవడంతో అప్పుల పాలై పస్తులుంటున్నామని కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. గత ప్రభుత్వ హాయంలో మున్సిపల్ సొమ్ముల ప్రభుత్వం వాడేసుకున్నందున చాలా మట్టుకు బిల్లుల చెల్లింపులు జరగలేదన్న చర్చ నడుస్తోంది. కాకినాడ నగరంలోని శిథిలావస్థకు చెందిన రోడ్లకు కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. పేరు గొప్ప ఊరు దెబ్బ సరిగ్గా ఈ నానుడి కాకినాడకు సరిపోయే విధంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడకు అనేక రకాల సదుపాయాలు సౌకర్యాలు ఉన్న అభివృద్ధి మాత్రం అందనంత దూరంగానే ఉందని చెప్పుకోవాలి. కాకినాడ నగరపాలక సంస్థ పనితీరు చూస్తే కనుక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ₹1 ఆదాయం లేదు, ₹1 ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు తాము ఆత్మహత్యలు చేసుకుంటా ఇంక పనులు చేయలేమనే గోల తప్పించి ఇక్కడ ఏమీ కనిపించట్లేదని చెప్పుకోవాలి. ఒక్కసారి కాకినాడ నగరపాలక సంస్థ పనితీరు గమనిస్తే కనుక మనం కాకినాడకి సుమారు ఈ ఆదాయం అంటే ఇంటి పన్నులు కానీ ఇతర ఆదాయాలు కానీ అంటే వ్యాపారస్తులు కట్టే పన్నులు కలిపి సుమారు 70 నుంచి 80 కోట్ల ఆదాయం ఏడాదికి వస్తూ ఉంటుంది. అయితే ఈ ఇచ్చే ఖర్చులు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 ఏళ్లకు పైగా కార్పొరేషన్కి ఇవ్వాల్సిన కాంట్రాక్టుల బకాయిలు సుమారు 70 నుంచి 90 కోట్ల వరకు బకాయిలు 3 ఏళ్లకు పైగా బకాయిలు ఉన్నాయి. అంటే కేవలం ఈ 3 ఏళ్ల టెన్యూర్కే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బకాయిలు 90 కోట్ల రూపాయలు, అంటే 70 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలుస్తుంది. వీటి చెల్లింపు విధానం ఎలాగో అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం అధికారులు తలముక్కలు అవుతున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం తమకు ఆత్మహత్య గతి అంటున్నారు. దీనికి కారణం అయితే కనుక నాణ్యత లేని పనులు చేయడం ఒక పక్క, కాంట్రాక్టర్లు కూడా పోటీ పడి తక్కువ కోట్ చేసి పనులు చేసుకుంటూ వెళ్ళడం. అయితే గత ప్రభుత్వ హయాంలో మాత్రం CFMSలో నమోదైన డబ్బంతా ఇక గవర్నమెంట్ వాడేసిందన్న అభిప్రాయంతో పాటు ఒక్క కాంట్రాక్ట్ కూడా చాలా నగదు చెల్లించి జరగలేదు. అయితే ఇక్కడ చిన్న గమ్మత్తైన విషయం చెప్పుకోవాలి. కాంట్రాక్టర్లు గతంలో అంటే IAS మహేష్ కుమార్ ఇక్కడ ప్రస్తుతం అయితే ఆయన కోనసీమ కలెక్టర్గా ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్గా ఆయన చేశారు. ఆ టైంలో ఒక కాంట్రాక్టర్కి ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఒకే ఏకబిల్లు ఇచ్చారని చెప్పేసి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ విషయాలు పక్కన పెడితే కనుక కాకినాడ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు సుమారు 30 మంది ఉన్నారు. వీళ్ళకే 70 కోట్ల వరకు రావాలి. ఇవి చెల్లించాలంటే మాత్రం ఖచ్చితంగా కార్పొరేషన్ నుంచి ఏ మాత్రం అభివృద్ధి పనులు చేపట్టకుండా 3 ఏళ్ల పాటు ఇస్తూ పోతే తప్పించి ఈ బకాయిలు మాత్రం తీరమని చెప్పుకోవాలి. కాకినాడ పట్టిన ఇంకో దుర్గతి కాకినాడకి అంటే దేశంలోనే 20 నగరాలు స్మార్ట్ సిటీలో ఎంపికైనవి, అందులో కాకినాడ ఒకటి. దీనికోసం సుమారు 1000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేలాగా మరో 1000 కోట్లు ఎంటర్ప్రెన్యూర్స్ ఇచ్చేలాగా ఏర్పాటు జరిగింది. చక్కటి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే కాకినాడలో కమాండ్ కంట్రోల్ కానీ అలాగే అనేక భవన సదుపాయాలు, హైదరాబాద్లో ఏ విధంగా రవీంద్ర భారతి కళాక్షేత్రం ఉందో ఇక్కడ కూడా అటువంటి కళాక్షేత్ర నిర్మాణం, అలాగే అనేక నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం నిర్మాణాలని పరిశీలిస్తే ఈ స్మార్ట్ సిటీకి ఉన్న ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవన్నీ బయట అంటే ఇప్పుడు కళాక్షేత్రం ఉంది, కేవలం కళలకు కానీ ఇతర సదుపాయాలకు కానీ ఏర్పాటు చేయాల్సింది పోయి దీన్ని ఏకంగా వివాహాలకి పెళ్లిళ్ళకి అతికించుకునే సంస్థగా మారిపోయిందంటే దీన్ని బట్టే అర్థమవుతుంది. అలాగే ఇక్కడున్న ప్రతి భవనాన్ని కూడా ఎంత నీచంగా దారుణంగా తయారు చేశారంటే ఇటువైపు ఉద్యోగస్తులు కానీ ఇటువైపు ఇంకా కాంట్రాక్టర్లు కానీ సమన్వయం లేకపోవడంతో చాలా పనులు కాంట్రాక్టర్లు చేసినప్పటికీ అవి ఎంబుక్లో నమోదు కాలేదు. దీనికి కారణం ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యారన్నాం. వాస్తవంగా పనిచేస్తున్నప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు అంటే వాళ్ళకి అందాల్సిన మామూలు కాంట్రాక్టర్ ఇవ్వకపోవడం వల్ల ఎంబుక్లో నమోదు చేయలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఉద్యోగులు చెప్పడం మాత్రం ఈ పనులు అయితే ఈ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు పనులు చేసుకుంటూ వెళ్ళారని, అవసరం ఉన్నా లేకపోయినా ఈ ఒత్తిడితో పనులు చేయించామని తప్పించి అందుకే తాము కూడా ఇందులో ఎంబుక్లో నమోదు చేయలేదని చెప్తున్నారు. ఇన్ని పరిస్థితులను చూస్తే కనుక కాకినాడకు ఆదాయం బారెడు, ఈ ఖర్చులు మాత్రం మూరెడు, ఖర్చులు బారెడు అన్నట్టుగానే ఉంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఈ వీళ్ళకి కాంట్రాక్టులు బకాయిలు చెల్లించలేరు. కాకినాడలో గతుకులు పడిన రోడ్లు గుంటలు కూడా పూడ్చలేని పరిస్థితి ఉంది. అలాగే కొత్తగా ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా ఇప్పుడిప్పుడే చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం అయితే ఈ కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్ కలిసి మొరపెట్టుకున్నారు. కలెక్టర్ అయితే ముఖం తొట్టని చెప్పారో లేకపోతే నిజంగానే చెప్పారో తెలియదు కానీ ఒక 20 కోట్ల రూపాయలు మాత్రం గ్రాంట్గా తీసుకొచ్చి వాళ్ళకి విడుదల చేయించి వాళ్ళకి ఆత్మహత్యలు పాల్పడకుండా మీకు నిరోధిస్తాను, మీకు అందిస్తానంటూ హామీ ఇచ్చారు. దాంతో కాంట్రాక్టర్లు కొద్ది గొప్ప సంతోషపడుతున్నా చాలా మంది కాంట్రాక్టర్లు అయితే తమ పనులు ఇంకా నమోదే కాలేదు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని కొంతమంది ఆవేదన చెందుతుంటే, కొంతమంది మాత్రం పనులు చేసాం ఆ డబ్బులు ఎలాగా ఎప్పుడు వస్తాయని ఆవేదన చెప్తున్నారు. కాంట్రాక్టుల ఆవేదన మనం పూర్తిగా పక్కన పెడితే కనుక నగరంలో ఏమాత్రం అభివృద్ధి చెందింది, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని గుంతలు ఉన్నాయి, ఈ అభివృద్ధి చేసిన పనులు ఏమైపోయినాయి ఇవన్నీ పరికిస్తే కనుక మాత్రం చూస్తే ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదు. ఎంతమంది ఐఏఎస్ అధికారులు వచ్చినా సరే కాకినాడ కార్పొరేషన్ రూపురేఖలు మాత్రం మారవని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చిందితో నదీం కందురని, కాకినాడ.